ఈ రోజుల్లో మంచితనాన్ని అమాయకత్వంగా బలహీనతగా చూస్తున్నారు. ఒక్కసారి కళ్ళు తెరుచుకున్నాక మళ్ళీ మూసుకోకూడదు, లేదంటే చీకటి మళ్ళీ కమ్మేస్తుంది. ఇంతకీ దీని అర్థం ఏంటి? ఈ కేసు గురించి విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మొదలైంది. ఈ నిజామాబాద్ జిల్లాలోనే మక్లూర్ అనే మండలంలో బోర్గావ్ అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే ఒక చిన్న కుటుంబం నివసించేది. అందులో 35 ఏళ్ల పల్లవి రమేష్, ఆయన భార్య పందుల అరుణ అలియాస్ సౌమ్య మరియు 3 పిల్లలు, 2 కుమారులు, 1 కుమార్తె ఉండేవారు. ఇక్కడ మీరు 2 ఇల్లులు చూడవచ్చు. ఒక ఇంట్లో రమేష్ కుటుంబం, పక్కనే ఉన్న మరో ఇంట్లో ఆయన తమ్ముడు కేదార్ కుటుంబం ఉండేది. కేదార్ భార్య పేరు అనిత. ఇంటి విభజన జరిగిపోయింది. 2 అన్నదమ్ములు తమ ఇళ్లను నిర్మించుకున్నారు. వారి తండ్రి కూడా అదే ప్రాపర్టీలో ఒక విడిగా ఉన్న గదిలో ఉండేవారు. రమేష్ సౌమ్యల వివాహం సుమారు 13 ఏళ్ల క్రితం, అంటే 2012లో జరిగింది. ఇది ప్రేమ వివాహం. మొదట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా తర్వాత నచ్చజెప్పడంతో ఘనంగా వివాహం జరిగింది. సౌమ్య నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామానికి చెందినవారు. భార్యాభర్తలిద్దరూ బాగా చదువుకున్నవారే. రమేష్ ముత్తూట్ ఫైనాన్స్లో మేనేజర్గా పనిచేసేవారు. దాంతోపాటు ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడా ఉండేవారు. సౌమ్య కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేసేది. పిల్లలు కూడా మంచి స్కూల్లో చదువుకుంటున్నారు. తమ్ముడు కేదార్ ఇజ్రాయెల్లో ఉద్యోగం చేస్తుండగా అతని భార్య ఇంట్లోనే ఉండేది. అన్నదమ్ముల మధ్యలో గొడవలు లేవు, కానీ తండ్రికి చిన్న కొడుకు కేదార్తో పడదని మీడియా ద్వారా తెలుస్తుంది. రమేష్కు గుండెకు సంబంధించిన ఒక సమస్య ఉండేది. అతని శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. దానివల్ల ఆయనకు 2 సార్లు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. దానికి ఆయన మందులు కూడా వాడుతున్నారు. 4 నెలల ముందు, అంటే ఆగస్టు 12, 2025న ఒక ప్రమాదం జరిగింది. రమేష్ ఆఫీస్ ఆర్మూర్లో ఉంది. అది నిజామాబాద్ నుంచి 28 కిలోమీటర్ల దూరం. రమేష్ తన 2 వీలర్ పై వెళ్తుండగా ఒక వేగంగా వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి రమేష్ బైక్ను ఢీకొట్టింది. అది పొలాలు ఉన్న ప్రాంతం కావడంతో రమేష్ బైక్తో సహా పొలాల్లోకి జారి పడిపోయారు. ఆ కార్ ఆగకుండా వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు మట్టి వల్ల రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు. కేవలం చేతికి చిన్న గాయమైంది. 1 నెల విశ్రాంతి తర్వాత రమేష్ మళ్ళీ ఆఫీస్కు వెళ్లడం మొదలుపెట్టారు. ఆ కార్ ఆశుకి దొరకకపోవడంతో ఆ కేసును ఎవరు సీరియస్గా తీసుకోలేదు. రమేష్ చాలా మంచి వ్యక్తి. గ్రామంలో అందరూ అతన్ని గౌరవించేవాళ్ళు. డిసెంబర్ 20, 2025 శనివారం రాత్రి రమేష్ ఒక గదిలో ఒంటరిగా పడుకున్నారు. సౌమ్య 3 పిల్లలతో వేరే గదిలో పడుకుంది. ఉదయం 6 గంటలకు సౌమ్య నిద్ర లేచింది. రమేష్ కూడా సాధారణంగా అదే సమయంలో లేవాలి, కానీ ఆ రోజు ఆయన లేవలేదు. సౌమ్య ఆయన గదికి వెళ్లి చూస్తే ఆయన స్పందించడం లేదని గమనించింది. ఎలాంటి చలనం లేకపోవడంతో భయపడి పక్కనే ఉన్న తన మరిది ఇంటికి వెళ్లి చెప్పింది. తండ్రి కూడా అక్కడికి వచ్చారు. అనిత రమేష్ శరీరం కాస్త నల్లబడడం గమనించింది. వెంటనే ఒక లోకల్ డాక్టర్ను పిలిపించగా ఆయన రమేష్ శరీరం చూసి తాను మరణించాడని చెప్పారు. రమేష్కు పాత గుండె సమస్య ఉండడంతో అది హార్ట్అటాక్ అని అందరూ నమ్మారు. బంధువులకు సమాచారం ఇచ్చారు. అందరూ వచ్చి ఇది సహజ మరణం అనుకుని అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. దహనం కాకుండా గణనం చేయాలని నిర్ణయించుకున్నారు. అంత్యక్రియల సమయంలో అనిత రమేష్ మెడ దగ్గర ఒక వింత గుర్తును చూసింది. దాన్ని ఫోటో తీసింది. అదే రోజు సాయంత్రం ఒక నది దగ్గర ఆయన్ను పూడ్చిపెట్టారు. అనిత ఈ విషయంపై ఇజ్రాయెల్లో ఉన్న తన భర్త కేదార్కు ఫోన్ చేసి చెప్పింది. కేదార్ పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. అలా డిసెంబర్ 21న మక్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొదట అందరూ సహజ మరణం అని వాదించారు, కానీ అనిత దగ్గర ఉన్న ఒక ఫోటో చూసి పోలీసులకు అనుమానం కలిగింది. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేవు. డిసెంబర్ 24న మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం చేయగా అది గుండెపోటు కాదు, గొంతు నులిమి చంపడమేనని తేలింది. ముఖంపై తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసినట్లు ఆనవాళ్లు దొరికాయి. ఏసీపీ రాజ్ వెంకట్ నేతృత్వంలో విచారణ మొదలైంది. రమేష్ కాల్ డేటాను సేకరించారు. సౌమ్య కాల్ డేటాలో నలేశ్వర్ దిలీప్ అనే వ్యక్తితో ఆమె తరచుగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. దిలీప్ సౌమ్య పనిచేసే స్కూల్లో పీటీ సార్. వీరు 2024 చివరిలో కలిశారు. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. ఒకరోజు రమేష్ వీళ్ళిద్దరిని ఇంట్లో అసభ్యకర స్థితిలో చూసి గట్టిగా మందలించారు. పిల్లల కోసం మారమని చెప్పారు, కానీ సౌమ్య దిలీప్ను వదలలేకపోయింది. సౌమ్య రమేష్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ గురించి ఆమెకు తెలిసింది. రమేష్ మరణిస్తే ఆ డబ్బు వస్తుంది. అప్పుడు దిలీప్తో హాయిగా ఉండవచ్చని ప్లాన్ చేసింది. ఆగస్టులో కారుతో చంపాలని చూసింది దిలీపే. అది విఫలమవడంతో ఈసారి సుపారి జితేందర్ అనే వ్యక్తికి ఇచ్చింది. డిసెంబర్ 13వ రాత్రి సౌమ్య ప్లాన్ ప్రకారం సీసీటీవీ కెమెరాలు ఆపేసింది. రమేష్ భోజనంలో 10 నిద్ర మాత్రలు కలిపింది. అర్ధరాత్రి సౌమ్య హంతకులకు ఫోన్ చేసింది, కానీ వారు ఫోన్ ఎత్తలేదు. అప్పుడు దిలీప్ తన సహోదరుడు అభిషేక్తో కలిసి నేరుగా ఇంటికి వచ్చాడు. సౌమ్య తలగడతో రమేష్ ముఖంపై నొక్కగా వారు గొంతు నులిమి చంపారు. ఉదయం ఏమి తెలియనట్లు నాటకం ఆడింది. జనవరి 4, 2026 నాటికి పోలీసులు సౌమ్య, దిలీప్, అభిషేక్, జితేందర్తో సహా 6గురిని అరెస్ట్ చేశారు.
రమేష్ తండ్రి మాత్రం ఇప్పటికీ సౌమ్యని వెనకేసుకొస్తూ తన చిన్న కొడుకు మీద ఆరోపణలు చేస్తున్నాడు. కానీ పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. రమేష్ ప్రాణాలు పోయాయి. సౌమ్య జైలుకు వెళ్ళింది. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అనిత ఆ రోజు ఫోటో తీయకపోయి ఉంటే ఈ నిజం ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.